ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. పులివెందుల తాగునీటి సరఫరా ప్రాజెక్ట్ అసలు ఎవరు స్టార్ట్ చేశారు అన్నది మీకు క్లారిటీ వస్తుంది. మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం ఫాలో కూడా చేయండి. అయితే పులివెందులలో తాగునీటి సరఫరా ప్రాజెక్టు ఎవరు స్టార్ట్ చేశారంటే గత వైసీపీ హయాంలో గత 5 సంవత్సరాలలో ఆ ప్రాజెక్టుపై తాగునీటి సరఫరా ప్రాజెక్టుపై వైసీపీకి వచ్చేసింది 5 సంవత్సరాలకి 182 కోట్లు అయితే వచ్చేసింది. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దానిపై 203 కోట్లు అయితే ఖర్చు పెట్టి 56% అయితే ఆ వాటర్ గ్రిడ్ ఆ ప్రాజెక్ట్ని అయితే కంప్లీట్ చేసి ప్రజెంట్ అయితే పనులను పూర్తి చేశారు. అయితే గత 5 ఏళ్ళలో 182 కోట్లు పెట్టి అక్కడ వైసీపీ అయితే 40% అయితే వర్క్ అయితే చేసింది. చేయలేదని మాత్రం అనకూడదు. కన్ఫర్మ్గా 5 ఏళ్ళలో ఖర్చు పెట్టి అంటే 5 ఏళ్ళలో కంప్లీట్ చేయాలి యాక్చువల్గా. కాకపోతే 5 ఏళ్ళలో కంప్లీట్ చేయలేకపోతే ఆ పెండింగ్ వర్క్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 182 కోట్లు ఖర్చు పెట్టి 203 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని అయితే కంప్లీట్ చేశారు. టోటల్గా పులివెందుల ప్రాజెక్ట్ అయితే 385 కోట్లతో అది పూర్తిగా కంప్లీట్ అయితే చేశారు. ఇది మెయిన్. ఇక్కడ కూటమి ప్రభుత్వం చేసిందా వైసీపీ ప్రభుత్వం చేసిందా అని కాదు, అక్కడ ఉన్న ప్రజలకైతే మంచినీరు అయితే అందుతుంది ఈ ప్రాజెక్ట్.